హనుమంతుడు దేవుడా, శాపగ్రస్తుడా, లేక మనిషికి దాగిన రహస్యమా? ఈ ప్రశ్న త్రేతాయుగంలో అడగలేదు, కాని కలియుగంలో ప్రతి మనిషి నిశ్శబ్దంగా అడుగుతున్నాడు. దేవలోకంలో జరిగిన రహస్య సభ ఇది చాలామందికి తెలియని విషయం. సూర్యుడు కంపించిన రోజు, ఇంద్రుడు వజ్రాయుధం ఎత్తిన రోజు. అది కోపం వల్ల కాదు, దేవలోకంలో ఒక రహస్య సభ జరిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఒకే నిర్ణయానికి వచ్చారు. ఈ శక్తి ఇప్పుడే విరుచుకుపడితే లోకం తట్టుకోలేడు. ఈ శక్తి ధర్మానికి సేవ చేయాలి, అధర్మానికి కాదు. అందుకే శక్తిని కప్పారు, శాపంగా కాదు, కాలపట్టుగా. శిశువు ఏడుపులో దాగిన వేదం. హనుమంతుడు ఏడ్చినప్పుడు అది సాధారణ ఏడుపు కాదు, ఓం నాదం వినిపించింది. ఋషులు భయపడ్డారు. ఇది మామూలు జీవి కాదు, ఇది యుగాన్ని మలిచే శక్తి. మాయలో నడిచిన యువకుడు. హనుమంతుడు పెద్దయ్యాడు, కాని తనలో ఏముందో తనకే తెలియలేదు. ఇది బలహీనత కాదు, ఇది సిద్ధత. శివుడి తాండవంలా నిశ్శబ్దం ముందు తుఫాన్. రాముడెందుకు మౌనంగా ఉన్నాడు? రాముడు తెలుసు. హనుమంతుడెవరో రాముడికి మొదటి చూపులోనే తెలుసు. కాని రాముడు కూడా ఏమీ చెప్పలేదు. ఎందుకు? శక్తి చెప్పితే కాదు, గుర్తొస్తేనే మేల్కొంటుంది. జాంబవంతుడి మాటలు మంత్రం కాదు, జ్ఞాపకం. సముద్రం ముందు వానరులంతా నిశ్శబ్దం. జాంబవంతుడు చెప్పిన మాటలు ఆదేశం కాదు, అవి హనుమంతుడి గత జన్మల ప్రతిధ్వని. ఆ మాటలు వినగానే ఆకాశం స్పందించింది. సముద్రం ఎందుకు దారిచ్చింది? ఇది బలం కాదు. సముద్రానికి తెలుసు, ఇతను నన్ను దాటడం కాదు, నేను ఇతనికి మార్గమివ్వడం. లంకలో అడుగుపెట్టినప్పుడు లంక కంపించింది. రావణుడి సభలో అగ్నిజ్వాలలు ఊగాయి. కారణం హనుమంతుడి అడుగు. సీతమ్మ చూపు శక్తికి పరిమితి. సీతమ్మ ఒక్క చూపుతో అన్నీ ఆపేసింది. అహంకారం కాదు, సేవ. అదే హనుమంతుడి మార్గం. సంజీవని పర్వతం చివరి పరీక్ష. పర్వతం ఎత్తడం శక్తి కాదు, సమయాన్ని ఓడించడం. దేవతలు అప్పుడు ఒప్పుకున్నారు, ఇతను దేవుడు కాదు, ఇతను దైవ స్మృతి. ఇప్పుడు కథ మనమీదే. మనిషి కూడా అలాగే. శక్తి మరిచిపోయాడు, శాపమనుకుంటున్నాడు. కాని ఇది కూడా లీల. నీ జీవితంలో ఒక జాంబవంతుడు వస్తాడు, ఒక మాట చెబుతాడు. ఆ రోజు నీ భయం కరిగిపోతుంది. చివరి ప్రశ్న: హనుమంతుడు దేవుడా? లేదు. శాపగ్రస్తుడా? లేదు. అతను మనిషిలో దాగిన శక్తి జ్ఞాపకం. నీ సమయం వస్తుంది, శక్తి గుర్తొస్తుంది. అప్పుడు నీ లంక కూడా కాలిపోతుంది. చివరిగా హనుమంతుడు నిజంగా దేవుడు, నా అభిప్రాయం.